హాయ్ నమస్తే వెల్కమ్ టు అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ అండ్ దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. సో మనం డిస్కస్ చేసుకునే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఇవి అన్ని లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ని కూడా కవర్ చేస్తాయండి. సో జాగ్రత్తగా ఫోకస్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో బిఫోర్ మూవింగ్ టు టుడేస్ కాన్సెప్ట్, ఈ రోజు కాన్సెప్ట్లోకి వెళ్ళడానికంటే ముందు మన అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీలో ఉన్న కోర్సెస్ ఒకసారి చూద్దాం. మన అకాడమీలో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన కంప్లీట్ కోర్సు, అలాగే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన కోర్సు అండ్ ఇండియన్ పాలిటీ కంప్లీట్ ఇండియన్ పాలిటీకి సంబంధించిన కోర్సు, పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన కోర్స్, అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ ద ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా కంప్లీట్ కోర్సెస్ అందరికీ అఫోర్డబుల్ ప్రైసెస్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసి ఈ కోర్సెస్ అన్ని విజిట్ చేయండి, ఓకేనా. సో మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే, మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ క్వశ్చన్. According to Periodic Labour Force Survey Report 2023-24, consider the following statements. ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 రిపోర్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్కి లింక్ చేయవచ్చు అనమాట. దీన్ని అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్లో ఉన్న కొన్ని స్టేట్మెంట్స్ నేను ఇక్కడ ఇచ్చాను, వీటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో మీరు చూస్ చేయాలి. ఓకే, ఫస్ట్ వచ్చి ఇంక్రీజ్ ఇన్ ఎల్ఎఫ్పిఆర్ టు 60.1% ఇన్ 23-24. ఎల్ఎఫ్పిఆర్ పెరిగిందంట. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ స్టాగ్నేటెడ్ at 3.2%. నిరుద్యోగ రేట్ ఏదైతే ఉందో ఇది 3.2% దగ్గర ఆగిపోయింది. స్టాగ్నేటెడ్ అంటే ఆగిపోయింది, అంటే పెరగలేదు తగ్గలేదు. నెక్స్ట్ వర్కర్ పాపులేషన్ రేషియో వాస్ 58.2%. వర్కర్స్ పాపులేషన్ రేషియో 58.2% ఉంది అని చెప్పారు. అయితే మీకు ఇక్కడ ఎల్ఎఫ్పిఆర్ అంటే ఏంటి, డబ్ల్యూపిఆర్ అంటే ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి. ఏ ఓన్లీ కరెక్ట్, ఏ అండ్ బి కరెక్ట్, సి ఓన్లీ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ చూసుకుంటే ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. ఎందుకో ఆ రిపోర్ట్ చదవడానికంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి, వర్కర్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక కంట్రీని తీసుకుంటే, ఒక దేశాన్ని తీసుకుంటే, ఇప్పుడు మన ఇండియానే తీసుకుందాం. ఇండియాలో ఉన్న కంప్లీట్ పాపులేషన్లో ఓకే నియర్లీ 144 crores ఆఫ్ పాపులేషన్ ఉన్నాం కదా మొత్తం. సో హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇండియా. ఇందులో ఉన్న మొత్తం పాపులేషన్లో ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటంటే, ఎవరైతే వర్క్ చేయగలిగిన అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో, అంటే ఈవెన్ వాళ్ళకి ఏజ్ ఉంది, తర్వాత అంటే వాళ్ళకి సంబంధించిన ఏజ్ ఉంది, తర్వాత వాళ్ళకి క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి వర్క్ చేయడానికి, ఇలా ఉన్న అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. అంటే ఈవెన్ ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు, అలాగే వర్క్ చేయాల్సిన అర్హత ఉండి కూడా జాబ్ దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్, ఆల్రెడీ వర్కింగ్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ ఆల్రెడీ ఈ యొక్క వర్కింగ్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కిందకు వస్తారు. అర్థమైందా? అయితే ఇప్పుడు డబ్ల్యూపిఆర్ అంటే ఏంటో చూద్దాం. వర్క్ పాపులేషన్ రేషియో అంటే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అంటే నథింగ్ బట్ ఈ యొక్క ఎల్ఎఫ్పిఆర్లో వర్కింగ్ పాపులేషన్ ఉంటారు కదా, అంటే జాబ్ దొరికి ఇబ్బంది పడే వాళ్ళు కాకుండా, అన్ఎంప్లాయిడ్ యూత్ కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు, అంటే ఏజ్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది అండ్ వాళ్ళకి జాబ్ కూడా ఉంది. ఏదో ఒక రకంగా ఏదో ఒక జాబ్ ద్వారా వాళ్ళు మన యొక్క జాతీయ ఆదాయానికి యాడ్ చేస్తున్నారు, నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళని మనం వర్కింగ్ ఫోర్స్ పాపులేషన్ రేషియో అంటాం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఏం తెలుస్తుంది, డబ్ల్యూపిఆర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎల్ఎఫ్పిఆర్, అంతే కదా. ఇప్పుడు ఫార్ములా రాయాల్సి వస్తే ఎలా రాయాలంటే మనం డబ్ల్యూపిఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎవరైతే ప్రెసెంట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎలా వస్తారు అంటే ఎల్ఎఫ్పిఆర్ అంటే మొత్తం వర్క్ ఫోర్స్, మొత్తం అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఉంటారు ఇందులో. కాబట్టి డబ్ల్యూపిఆర్ రావాలంటే ఈ ఎల్ఎఫ్పిఆర్ నుంచి ఎవరిని తీసేయాలి, ఎవరైతే ఖాళీగా ఉన్నారో జాబ్ దొరికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ తీసేయాలి. అర్థమైందా? అన్ఎంప్లాయిడ్ యూత్. ఓకే, మనం ఇట్లా ఫార్ములాని కాన్సెప్ట్ ద్వారా కూడా రాయొచ్చు. అర్థమైందా? వెరీ వెరీ ఈజీ అండ్ ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఓకే, ఇప్పుడు మనం ఆ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ఏదో అనలైజ్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది రిలీజ్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎవరు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. ఏ మినిస్ట్రీ కింద అని అడుగుతారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ విడివిడిగా చూద్దాం మనం ఒక్కొక్క స్టేట్మెంట్. మనం డిస్కస్ చేసినట్టుగానే అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగ రేట్ ఏదైతే ఉందో ఇది ఆగిపోయింది, 3.2% దగ్గర ఆగిపోయింది, అంటే తగ్గలేదు పెరగలేదు అనమాట. ఓకేనా?
అండ్ ఆల్సో ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మనం ఇచ్చుకున్న స్టేట్మెంట్స్ ప్రకారమే చూసుకుంటే ఇట్ షోడ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఎల్ఎఫ్పిఆర్ టు 60.1%. యాక్చువల్లీ ఇక్కడ కంపారిజన్ వచ్చింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. లాస్ట్ ఇయర్ అంటే 22-23 రిపోర్ట్, ఈ ఇయర్లో వచ్చింది 23-24 రిపోర్ట్. రెండింటికి కంపేర్ చేసి చూసుకుంటే లాస్ట్ టైం రిపోర్ట్తో పోలిస్తే ఈ టైం రిపోర్ట్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగిందంట. అంటే వర్క్ చేస్తున్న వాళ్ళు అలాగే వర్క్ చేయడానికి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పార్టిసిపేషన్ రేట్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత నుంచి ఎంతకు పెరిగిందంటే లాస్ట్ ఇయర్ 57.9% ఉంటే ఈ ఇయర్ 60.1%కి పెరిగింది. ఓకే, ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ మనం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది. అదేంటంటే మనకి యాక్చువల్గా చూసుకుంటే మిమ్మల్ని రూరలైజేషన్ గురించి టాపిక్ రాయమంటే, అంటే ఇంక్రీజ్ ఇన్ రూరలైజేషన్ ఇన్ రీసెంట్ డేస్ అని అడిగినా లేదా రివర్స్ మైగ్రేషన్ గురించి రాయమని చెప్పి అడిగినా కానీ మీకు ఎకానమీలో డెస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్లీ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేసిందంటే స్టాండర్డ్ రివ్యూ కదా, కాబట్టి మనం రాయొచ్చు. ఎలా అంటే రూరల్ ఎల్ఎఫ్పిఆర్ రోజ్ టు 63.7% while the urban LFPR increased to 52%. అంటే మనకి ఏమర్థమవుతుంది, రూరల్ ఇండియాలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది అర్బన్తో పోలిస్తే అంటే పట్టణాలతో పోలిస్తే రూరల్ ఇండియాలో ఎక్కువ మంది జాబ్ చేసే అర్హత కలిగి ఉన్నారనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, జనాలకి అవేర్నెస్ పెరిగిందనమాట. పీపుల్కి ఈ యొక్క రూరల్ ఇండియా పట్ల అవేర్నెస్ పెరిగింది. అది వివిధ కారణాల వల్ల కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉండే పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదు అంటే ఇక్కడ ఉండే ఎక్స్పెన్సెస్ వల్ల కావచ్చు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదా వెన్ కంపేర్ టు రూరల్ ఇండియా. ఇప్పుడు ఎవరైనా కానీ రూరల్ ఇండియాలో వెళ్ళుంటే అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, అవునా? సో ఇంకా డిఫరెంట్ రీజన్స్ రావచ్చు, పర్సనల్ రీజన్స్, ఎథికల్ రీజన్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఏది ఏమైనా కానీ రూరలైజేషన్ అంటే రివర్స్ మైగ్రేషన్ అనేది పెరుగుతుంది అని సపోర్ట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో అదే ఉంటుంది ఇక్కడ రివర్స్ మైగ్రేషన్ అంటే యాక్చువల్లీ మైగ్రేషన్ అంటే ఏం చెప్తారు, జనరల్గా అందరికీ తెలిసింది, అందరూ కూడా అర్బన్ ఏరియాస్కి వచ్చేస్తారు. ఎక్కడి నుంచి, పల్లెటూరుల నుంచి సిటీస్కి వచ్చేస్తుంటారనమాట. ఇది కామన్, అందరికీ తెలుసు. కానీ రివర్స్ మైగ్రేషన్ అంటే సిటీస్ నుంచి విలేజెస్కి వెళ్ళిపోవడం అనమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్కర్ పాపులేషన్ రేషియో ఫస్ట్ స్టేట్మెంట్లో చూసాం కదా, సేమ్ అట్లనే 58.2% ఉందంట ఈ సంవత్సరం రిపోర్ట్కి గాను. అయితే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఎంత ఉంది అని అడుగుతారు కొంచెం డీటెయిల్గా. ఇక్కడ మేల్ ఫీమేల్ కంటే ఎక్కువ ఉన్నారు వర్కర్ పాపులేషన్ రేషియోలో. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తూ నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళలో మేల్ ఎక్కువ ఉన్నారనమాట. ఎంత? 76.3%, ఫీమేల్ వచ్చి 40.3% ఉన్నారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఆల్సో ఇక్కడ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఒక పాయింట్ చూద్దాం. మనకి ప్రీవియస్గా 2019 కంటే ముందు చూసుకుంటే మన జీడిపి క్యాల్కులేషన్ ఎన్ఎస్ఓ చేసేది కాదు. జీడిపి అంటే ఏంటి అందరికీ తెలుసు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే ఏంటంటే స్థూల దేశీయ ఉత్పత్తి, నథింగ్ బట్ ఇప్పుడు ఒక కంట్రీకి సంబంధించిన జాగ్రఫికల్ బౌండరీస్ తీసుకుంటే ఆ బౌండరీస్లో ఒక సంవత్సరంలో, నథింగ్ బట్ సంవత్సరం అంటే ఇక్కడ ఒక ఫినాన్షియల్ ఇయర్, ఒక ఆర్థిక సంవత్సరం అనమాట. ఓకేనా? ఒక ఫినాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ అయ్యే వస్తు సేవల అంతిమ విలువ దాన్ని మనం జీడిపి అని పిలుస్తాం. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ వాస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీస్ ఆఫ్ ద కంట్రీ విత్ ఇన్ అ గివెన్ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ ద జీడిపి ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. ఓకే, అయితే ఇక్కడ జీడిపిని ఎవ్రీ ఇయర్ క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు కదా. ఈ జీడిపిని క్యాల్కులేట్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎప్పటి నుంచి అంటే 2019 నుంచి. 2019 మరి అంతకుముందు ఎవరు క్యాల్కులేట్ చేసేవాళ్ళు అంటే సిఎస్ఓ అలాంగ్ విత్ ఎన్ఎస్ఎస్ఓ. ఓకే, సిఎస్ఓ క్యాల్కులేట్ చేసేది. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది దేంతో మర్జ్ అయిపోయింది? ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్తో మర్జ్ అయ్యి 2019లో ఇక్కడ మనకి ఎన్ఎస్ఓగా ఫామ్ అయింది. అప్పటి నుంచి ఎన్ఎస్ఓనే ఇండియాలో జీడిపిని క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? క్లియర్? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని ఇనిషియేటివ్స్ రాయండి గవర్నమెంట్కి సంబంధించి. మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వే ఫార్వర్డ్ ఉంటుంది కదా, వే ఫార్వర్డ్ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీనికి మనం ఏం చేస్తున్నాం, గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి అక్కడ మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్కి తగ్గించడానికి, ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేయడానికి, అంటే నిరుద్యోగ రేట్ తగ్గించి ఉద్యోగత రేట్ ఏదైతే ఉందో ఎక్కువ పర్సన్స్ని ఎంప్లాయ్ చేసే విధంగా, స్కిల్స్ నేర్పించే విధంగా గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నదానికి ఇవన్నీ కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. ఏమేమి ఉన్నాయి?
స్మైల్ ప్రోగ్రామ్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్, అంటే నథింగ్ బట్ ఎవరైతే మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఉంటారో అంటే దీని కింద బెనిఫిషరీస్ ఎవరు అంటే మనకి ట్రాన్స్జెండర్ పర్సన్స్, ట్రాన్స్జెండర్స్ అంటే ఇంక్లూడ్స్ ఆల్ ద పర్సన్స్, LGBTQ అంటారు కదా, LGBTQs అన్ని పర్సన్స్ వస్తారు. అండ్ ఆల్సో బెగ్గర్స్ ద పర్సన్స్ హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బెగ్గింగ్ యాక్టివిటీ, వీళ్ళందరూ కూడా మనకి స్మైల్ ప్రోగ్రామ్ కింద బెనిఫిషరీస్ అనమాట. వీళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ కల్పించడం. నెక్స్ట్ వన్ PM దక్ష ఏంటంటే ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హితగ్రాహి. ఇదేంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అర్థమైందా? మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్, SCs కావచ్చు, OBCs, EBCs వీళ్ళందరూ కూడా మార్జినలైజ్ సెక్షన్స్ ఉన్నారు కదా, వీళ్ళకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ PM దక్ష పోర్టల్. ఓకే, ఫుల్ ఫామ్స్ చూడండి. నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అందరికీ తెలుసు, వెరీ వెరీ ఫెమిలియర్. భారతదేశంలో చట్టబద్ధ కలిగిన ఒక వెల్ఫేర్ స్కీమ్ అనమాట. దీనికి ఒక చట్టం కూడా చేశారు 2005కి సంబంధించిన MNREGA యాక్ట్ అంటారు. ఓకే, అంటే ఏంటిది 100 రోజుల పని గంటలు గ్యారంటీడ్, మినిమం గ్యారంటీడ్ వర్కింగ్ డేస్ 100 days గ్యారంటీడ్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. 1 yearలో కనీసం 100 రోజులు, 1 yearలో కనీసం 100 days ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి సంబంధించి. ఓకే, ఈ యాక్ట్ అండ్ స్కీమ్ ప్రకారం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి 2005, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY, ఇదేంటంటే యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట, స్కిల్ డెవలప్మెంట్ అండ్ యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ స్టార్ట్అప్ ఇండియా స్కీమ్, స్టార్ట్అప్స్ అంటే తెలుసు కదా, ఏవైనా కానీ ఇన్నోవేషన్స్, నథింగ్ బట్ అంకుర పరిశ్రమలు అని పిలుస్తారు. అంటే ఏంటంటే ఏదైనా యువతకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వచ్చే కొత్త ఆలోచనలు ఉంటాయి కదా, వీటిని కార్యరూపంలో పెట్టి ఒక సంస్థగా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఈ యువత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ ఏజ్ ఆఫ్ పాపులేషన్ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళకు వచ్చే కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ని కార్యరూపంలో పెట్టి దాన్ని ఒక సంస్థగా ఎస్టాబ్లిష్ చేస్తే దాన్నే స్టార్టప్ లేదా అంకుర పరిశ్రమ అంటారు. ఇండియాలో స్టార్టప్ ర్యాంకింగ్ ఎంత అంటే ఇండియా స్టార్టప్స్లో 3rd ర్యాంక్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత? 3rd ర్యాంక్లో ఉంది. అలాగే యూనికార్న్ స్టార్టప్స్లో కూడా ఇండియా 3rd ర్యాంక్లోనే ఉంది. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్టార్టప్ అండ్ యూనికార్న్ స్టార్టప్స్ అంటే, యూనికార్న్ స్టార్టప్స్ అంటే దీస్ ఆర్ ద స్టార్టప్స్ విచ్ క్రాస్డ్ 100 billion టర్న్ ఓవర్. అర్థమైందా? 100 billion మార్క్ దాటిన స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూనికార్న్ స్టార్టప్స్ అంటాం. రెండిట్లోనూ భారతదేశం 3వ ర్యాంక్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ రోజ్గార్ మేళా అంటే నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే ఒక క్యాంపెయిన్ లాంటివి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్, దేనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేయడానికి. క్లియర్? సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, M-Stripes అప్లికేషన్ లాంచ్డ్ అండర్. సో ఇది ఒక స్టేట్మెంట్, సబ్ స్టేట్మెంట్ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక అప్లికేషన్ అంటే మొబైల్ యాప్ అనమాట. ఇది దేని కింద లాంచ్ చేశారని అడిగా నేను. ఇది ఎందుకు అడగాల్సి వచ్చిందో కూడా నేను చెప్తా, చూద్దాం. ఇక్కడ M-Stripes అనే అప్లికేషన్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద లాంచ్ చేశారా, ప్రాజెక్ట్ టైగరా, ప్రాజెక్ట్ స్నో లిపర్డా, ప్రాజెక్ట్ డాల్ఫినా? ఆన్సర్ చెప్పాలి. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రాజెక్ట్ టైగర్. గుర్తుపెట్టుకోండి, M-Stripes మొబైల్ అప్లికేషన్ అనేది ప్రాజెక్ట్ టైగర్ కింద లాంచ్ చేయడం జరిగింది. ఏ సంవత్సరం ప్రాజెక్ట్ టైగర్? 1973. ఓకే, 1973. అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ రిలేటెడ్ టు 1992, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ రిలేటెడ్ టు 2009 అండ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ 2020. మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 కదా ఫస్ట్ టర్మ్లో వచ్చింది. ఇప్పుడు జరిగింది 3rd టర్మ్ అనమాట. 18th లోక్సభ ఎలక్షన్స్లో 3వ టర్మ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మనకి బీజేపీ గవర్నమెంట్, నథింగ్ బట్ NDA అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది మనకి 2020లో వచ్చిన ప్రాజెక్ట్ డాల్ఫిన్. సో వీటికి ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ M-Stripes అప్లికేషన్ అనేది ప్రాజెక్ట్ టైగర్ కింద లాంచ్ చేశారు. అయితే చూద్దాం ఏంటో ఇది. రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద కంటిన్యూషన్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్. నథింగ్ బట్ ఇక్కడ IDWH అనే ఒక స్కీమ్ ఉంది, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అనమాట ఇది IDWH. దాని ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ స్కీమ్ అనమాట. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మొత్తం వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేయడం దీని యొక్క ఉద్దేశం. ఓకేనా, ఈ స్కీమ్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీనికి రిలేటెడ్గా
దీనికి రిలేటెడ్గా ఉన్న సబ్ కాంపోనెంట్స్ని మనం డిస్కస్ చేయాలి. చూద్దాం మనం. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్స్ అక్రాస్ ఇండియా. మనం చెప్పుకున్నాం కదా, భారతదేశం మొత్తం మీద వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కన్సర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఓకే, అండ్ ఇందులో ఎలా కన్సర్వ్ చేస్తారంటే ఒక్కొక్క పాయింట్ మీరు కొంచెం డీటెయిల్గా అడిగితే రాయాల్సి వస్తుంది. హ్యాబిటెట్ రెస్టోరేషన్ ద్వారా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, నథింగ్ బట్ కొన్ని చోట్ల ఆ యొక్క రిలేటెడ్ కమ్యూనిటీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి చోట్ల కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట కన్జర్వేషన్లో. అండ్ అడ్రెస్సింగ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించడం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైతే ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ ఆ పాపులేషన్ని అడ్రస్ చేయడం, దానికి సంబంధించిన సొల్యూషన్ చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఎలిఫెంట్స్కి సంబంధించి కావచ్చు, తర్వాత టైగర్స్కి సంబంధించి కావచ్చు, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఎలిఫెంట్స్ మరణిస్తూ ఉన్నాయి. మేజర్గా దేని కారణంగా అంటే ఎలక్ట్రిక్యూషన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ వెళ్తూ ఉంటాయి, ఎక్కువగా వాటర్ తాగడానికి వేరే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి కదా. ఇలా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ అవి వెళ్ళే మార్గంలో ఫెన్సింగ్స్ వేసేస్తున్నారు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక యానిమల్ ఒక ఊరు మీదకి వచ్చి పడిందంటే అది యానిమల్ తప్పు కాదు. అంటే ఇండైరెక్ట్గా అక్కడ ఏం జరిగింది అంటే ఎన్క్రోచ్మెంట్ జరిగింది అన్నట్టు. నథింగ్ బట్ వీళ్ళు వెళ్ళి ఆ యానిమల్ యొక్క హ్యాబిటేట్ని ఆక్యుపై చేశారు, ఎన్క్రోచ్ చేశారు. అది వెళ్ళే రూట్లోనే అది వెళ్తుంది, మనమే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం కాబట్టి మన మీదకి అవి వస్తాయన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇలా వెళ్ళడం వల్ల ఇట్లా ఈ యానిమల్స్ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ దారిలో ఫెన్సింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫెన్సింగ్స్ ఏమైనా నార్మల్గా పెడతారంటే అలా కాదు, మళ్ళీ దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు. ఇలాంటప్పుడు ఆ యొక్క ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫెన్సింగ్ని రిమూవ్ చేసే ప్రాసెస్లో ఎలక్ట్రిక్ షాక్ తగిలి చాలా వరకు మరణిస్తున్నాయి. ఎలక్ట్రికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలిఫెంట్స్ మరణాలకి మేజర్ రీజన్ అనమాట హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి. ఓకే, అండ్ ఆల్సో టైగర్స్ ఎప్పుడైతే ఊర్ల మీదకి అట్లా లెపర్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఊర్ల మీదకి వస్తున్నప్పుడు జనాలు పీపుల్ భయపడి వాటిని కొట్టడము, ఇట్లా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ మనం కేరళలో చూసుకుంటే 2 years బ్యాక్ అట్లా ఒక ఎలిఫెంట్కి ఒక ఫ్రూట్లో బాంబు పెట్టారు, లోపల బాంబు పెట్టడం వల్ల అది మరణించింది. అవన్నీ కూడా కొంచెం అనెథికల్గా అనిపిస్తాయి అనమాట. అనెథికల్ ఇష్యూస్ ఇవన్నీ అడ్రస్ చేయాలి మనం. దేనికి సంబంధించి? ఈ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్స్కి సంబంధించి మొత్తం కంట్రీ వైడ్గా వాటిని రెస్టోర్ చేయడం, కన్జర్వ్ చేయడం అనమాట. ఏమేమి రీజన్స్ ఉన్నాయి అసలు అవి మరణించడానికి కావచ్చు, వాటి పాపులేషన్ తగ్గిపోవడానికి కావచ్చు, ఇట్లా డిఫరెంట్ 360 degrees అనాలిసిస్లో మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఏమేమి రాయొచ్చు? వాటికి సంబంధించిన న్యాచురల్ హ్యాబిటెట్స్ని ఎన్క్రోచ్ చేసుకోవడం కావచ్చు, తర్వాత ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, తర్వాత కొంతమంది కొన్ని అనెథికల్ మీన్స్ ద్వారా కావాలని ఎలిఫెంట్స్ని కావచ్చు, యానిమల్స్ని కావచ్చు ఇబ్బంది పెట్టే పనులు చేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా కావచ్చు. అలాగే పొల్యూషన్ కూడా కావచ్చు. మేజర్గా చూసుకుంటే ఈ వాటర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, వాటర్ పొల్యూషన్ వల్ల కూడా యానిమల్స్ చాలా వరకు చనిపోతూ ఉంటాయి. మేజర్గా చూస్తే ఈ డాల్ఫిన్స్ ఇలాంటివన్నీ అనమాట. మీరు ఇన్స్టాలో ఒక ఇమేజ్ చూసే ఉంటారు. ఒక డాల్ఫిన్ అనేది మరణించిన డాల్ఫిన్ కోస్టల్ ఏరియాకి వచ్చి పడింది, అంటే కొట్టుకొస్తుంది కదా. వచ్చినప్పుడు దాని ఇమేజ్ చూసి ఎంతోమంది చాలా బాధపడ్డారనమాట. ఎందుకు అలా జరిగింది అంటే యాక్చువల్లీ డాల్ఫిన్ నోస్ ఇలా ఉంటుంది కదా, ఇలా షార్ప్గా ఉంటుంది కదా. అది మరణించడానికి రీజన్ ఏంటి అంటే ఒక వాటర్ బాటిల్కి సంబంధించి క్యాప్ ఏదైతే ఉంటుందో ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా, ఇది వెళ్ళి ఈ డాల్ఫిన్ యొక్క ఆ ప్లాస్టిక్ క్యాప్ ఏదైతే ఉంటుందో ఈ డాల్ఫిన్ యొక్క నోస్, అంటే చిన్న డాల్ఫిన్ అనమాట, ఆ నోస్ని ఇట్లా ఫిట్ చేసేసింది. ఇలా ఫిట్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే ఆ డాల్ఫిన్ ఏమైందంటే దాని నోస్ ఓపెన్ చేయలేక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చనిపోయిందనమాట. ఇది చాలా చాలా అనెథికల్ ఇష్యూ. గుర్తుపెట్టుకోండి, వాటర్ పొల్యూషన్ వల్ల కూడా మనకి ఈ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. మెయిన్గా చూసుకుంటే ఈ మెరైన్ వాటర్ పొల్యూషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్. అండ్ ఆల్సో ఇక్కడ సబ్ కాంపోనెంట్స్, IDWH స్కీమ్ ఏదైతే ఉందో ఇందులో సబ్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ టైగర్ కావచ్చు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ డాల్ఫిన్, ప్రాజెక్ట్ లయన్, ఇవన్నీ దేనికోసం వచ్చినాయి? ఆ పర్టికులర్ యానిమల్ని కన్జర్వ్ చేయడం కోసం వచ్చింది. మేజర్గా చూసుకుంటే ప్రాజెక్ట్ టైగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1973లో వచ్చిందనమాట. మనకి 1972లో వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ యాక్ట్ వచ్చింది కదా. ఎప్పుడు? 1972వ సంవత్సరం 1972లో వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత 1973లో ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేశారు. ఎట్ ప్రెజెంట్ ఇండియాలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి? జూలై 2024 ప్రకారం అని అడిగితే 3682 టైగర్స్ ఉన్నాయి. ఎన్ని?
3682 టైగర్స్ ఉన్నాయి. మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సబ్ కాంపోనెంట్స్ ఆఫ్ IDWH కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇందులో ఓకే ఇవన్నీ కూడా సబ్ కాంపోనెంట్స్ ఆఫ్ IDWH. అండ్ నెక్స్ట్ వన్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్. ఈ యొక్క IDWHకి సంబంధించి హ్యాబిటేట్ కన్సర్వేషన్ కోసం, వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ కన్సర్వేషన్ కోసం టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఏమున్నాయన్న దాన్ని బట్టి ఇక్కడ M-Stripes అప్లికేషన్ గురించి మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం కదా, ఈ అప్లికేషన్ దేనికోసం లాంచ్ చేశారని చెప్పి. మొబైల్ అప్లికేషన్ మేజర్గా అండర్ ప్రాజెక్ట్ టైగర్ కోసం లాంచ్ చేశారు. అదేంటో చూడండి. ప్రాజెక్ట్ టైగర్ ఎంప్లాయ్స్ ద M-Stripes అంటే ఫుల్ ఫామ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్. నథింగ్ బట్ మొబైల్ అప్లికేషన్ దట్ హెల్ప్స్ టు క్యాప్చర్ డేటా రిలేటింగ్ టు టైగర్ సైటింగ్స్ అండ్ యాక్టివిటీస్. నథింగ్ బట్ టైగర్స్ ఏమైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం 3682 టైగర్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి సైటింగ్స్ అవి ఎక్కడున్నాయి, అవి ఏం యాక్టివిటీస్ చేస్తున్నాయని చెప్పి ట్రాక్ చేసే ఒక మొబైల్ అప్లికేషన్ అని గుర్తుపెట్టుకోండి. M-Stripes దేని కింద అంటే ప్రాజెక్ట్ టైగర్ కింద రాయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ఎలా ఎస్టిమేట్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కృత్రిమ మేధ సహాయంతో స్పీషీస్ లెవెల్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయొచ్చు, ప్రతి ఒక్క స్పీషీస్ని కూడా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి మన టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్లో మెన్షన్ చేయాలి. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ IDWH స్కీమ్. జాగ్రత్తగా చూడండి, ఆ యొక్క కన్సర్న్స్ అన్నీ చూడండి. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ ప్లేస్ రిగార్డింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్. ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ IVC సింధు నాగరికత అంటారు కదా, దీనికి సంబంధించి ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ అండ్ ఆల్సో ద డెవలప్డ్ సివిలైజేషన్. ఓకే, దీనికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చా నేను. ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏంటో చెప్పండి. కాళీబంగన్ ఇస్ అ టౌన్ లొకేటెడ్ అట్ సదరన్ బ్యాంక్స్ ఆఫ్ ద గగ్గార్ రివర్. ఇక్కడ గగ్గార్ రివర్ దీనికి సంబంధించి సదరన్ బ్యాంక్స్లో కాళీబంగన్ టౌన్ ఉంటుంది. కాళీబంగన్ కూడా IVC సైటే కదా, మనకి ఫైర్ ఆల్టర్స్కి ఫేమస్ కాళీబంగన్ అనేది. నెక్స్ట్ ద ఎక్స్కవేటెడ్ సైట్ ఆఫ్ లోథాల్ ఈస్ ద ఓన్లీ పోర్ట్ టౌన్ ఆఫ్ ద IVC. అంటే మొత్తం IVC సైట్స్లో ఓన్లీ పోర్ట్ ఉన్న ఏకైక టౌన్ లోథాల్ అని పెట్టాను. నెక్స్ట్ ధోలవీరా వాజ్ నేమ్డ్ ఇండియాస్ 41st వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో. ఇక్కడ యునెస్కో వాళ్ళు ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కో 1945లో నవంబర్ 16న ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సంస్కృతికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రికాగ్నైజ్ చేస్తూ ఉంటుంది. ఎలా? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రూపంలో, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి, తర్వాత ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పి యునెస్కో రికాగ్నైజ్ చేస్తూ ఉంటుంది కదా. అందులో ధోలవీరా ఏదైతే ఉందో గుజరాత్లో ఉంది కదా, ఈ ధోలవీరా అనేది IVC సైట్. ఓకే, ఈ ధోలవీరాని 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో రికాగ్నైజ్ చేసింది అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. కరెక్ట్ ఏంటో చెప్పండి. 1 and 3 ఓన్లీ కరెక్ట్, 1 ఓన్లీ కరెక్ట్, 3 ఓన్లీ కరెక్ట్, 1 and 2 ఓన్లీ కరెక్ట్. ఓకే, 1 and 2 ఓన్లీ కరెక్ట్ ఈజ్ ద ఆన్సర్. ఏంటి? 1 and 2 ఓన్లీ కరెక్ట్. ఎందుకు 1 and 2 కరెక్టే? థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగో చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ నేను 41st అని ఇచ్చాను, ఇది యాక్చువల్లీ 40th. ఇలా కూడా చూసుకోవాలి. మనకి రీసెంట్గా అన్ని నెంబర్స్ గుర్తుపెట్టకపోయినా ఆర్డర్లో రీసెంట్గా న్యూస్లో ఉన్న వరకైనా చూసుకోవాలి. అంటే మనం 39 నుంచి చూసుకోవాలి. 39 ఏంటి, 40 ఏంటి, 41, 42, 43 వెరీ వెరీ ఇంపార్టెంట్. 39 వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీజనల్ ఇష్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రామప్ప. నెక్స్ట్ 40 వచ్చి ధోలవీరా. ఈ ధోలవీరా ఉంది కదా గుజరాత్కి సంబంధించి IVC సైట్, ఇది 40 ధోలవీరా. 41 వచ్చి శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించిన శాంతినికేతన్. నెక్స్ట్ 42 వచ్చేసి మనకి హొయసలా టెంపుల్స్ ఎక్కడున్నాయి? కర్ణాటక. మొత్తం 3 టెంపుల్స్ని రికాగ్నైజ్ చేశారు 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా. నెక్స్ట్ 43 వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రీసెంట్గానే ఇండియాలో ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటిసారి యునెస్కోకి సంబంధించిన హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. ఎన్నవ ఎడిషన్ అని అడుగుతారు? 46వ ఎడిషన్. 46th ఎడిషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ వాజ్ హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ద మెయిడన్ సమ్మిట్ అని అడుగుతారు. ఎక్కడ అంటే
న్యూఢిల్లీలోని భరత మండపం వేదికగా జరిగింది. ఓకేనా, అక్కడ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే 43వది ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ప్రపోజల్ ఉంది కదా, అహోమ్ సైట్స్, అస్సాంకి సంబంధించి ఎంపరర్స్ ఎవరైతే ఉంటారో అహోమ్ రాజులు, వాళ్ళకి సంబంధించిన బరియల్ మౌంట్స్ ఉన్నాయి కదా, చరాడియో మైడమ్స్ అంటారు, వీటిని రికాగ్నైజ్ చేయాలని మనకి 1 year బ్యాకే మనం టెంటేటివ్ లిస్ట్లోకి పంపించామన్నమాట. వాటిని అఫీషియల్గా 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. అహోమ్ సైట్స్, బరియల్ మౌంట్స్. ఓకేనా, అస్సాం రాష్ట్రంలో ఉంటాయన్నమాట. అలాగే ఈ 46th కమిటీ మీటింగ్లో ఇంకా కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని సైట్స్ని కూడా డిక్లేర్ చేశారు. వాటిల్లో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాడో ఐలాండ్స్, జపాన్కి సంబంధించిన శాడో ఐలాండ్స్ ఉన్నాయి, అండ్ రష్యాకి సంబంధించిన కొనిజరో లేక్ ఉంది. ఇట్లా వరల్డ్లో కూడా కొన్ని రికాగ్నైజ్ చేశారనమాట. అండ్ ఆల్సో ఈ 46th సమ్మిట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లోగో ఏంటి అని అడుగుతారు. లోగో హంపి. హంపి అంటే కర్ణాటక కదా, హంపీకి సంబంధించిన ఇమేజ్ ఈ 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించిన లోగో అనమాట. ఓకే, ఈ హంపీ లోగోకి సంబంధించిన ట్యాగ్ లైన్ ఏంటి అంటే మనకి సాంస్క్రిట్ భాషలో దేవనాగరి లిపిలో రాయబడిన సహనౌ యశః అనే పదం ఏదైతే ఉందో దాని మీనింగ్ ఏంటంటే మే అవర్ గ్లోరీ గ్రో అని చెప్పేసి మీనింగ్ అనమాట. అది ఈ హంపీ లోగోకి అంటే 46th కమిటీ మీటింగ్కి సంబంధించిన లోగో ఉంది కదా హంపీ అని, దీనికి ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. అయితే మనల్ని ఇక్కడ కొంచెం డీటెయిల్గా అడిగితే ఏమడిగే ఛాన్స్ ఉందంటే ఈ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో సహనౌ యశః అనే ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారని అడుగుతారు. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే తాత్తిరీయ ఉపనిషద్. మనకి మొత్తం 108 ఉపనిషత్స్ ఉన్నాయి. అందులో తాత్త్రీయ ఉపనిషద్ ఉంది కదా, దాని నుంచి దీనికి సంబంధించిన ట్యాగ్ లైన్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సత్యమేవ జయతే ఎక్కడి నుంచి తీసుకున్నారు, ముండాక ఉపనిషద్ నుంచి, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. క్లియర్? సో ఇది మాత్రం చూడండి, న్యూస్లో ఉంది కాబట్టి తాత్త్రీయ ఉపనిషత్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, క్లియర్? అండ్ ఇక్కడ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి న్యూస్ ఉంది కాబట్టి నేను క్వశ్చన్ అడిగాను. ఆ న్యూస్ ఏంటి అంటే 20th సెప్టెంబర్ 2024 అనేది 100 years. It marked 100 years since the discovery of IVC, which was announced by archaeologist Sir John Marshall on 20th September 1924. Very important. మనకి ఇక్కడ IVC sites రికాగ్నైజ్ చేసి అంటే ఎక్స్కవేట్ చేసి సర్ జాన్ మార్షల్ అనౌన్స్ చేసి ఈ సంవత్సరం 20 సెప్టెంబర్కి మనకి 100 years కంప్లీట్ అయింది. అంటే సెంటినరీ సెలబ్రేషన్స్ ఆఫ్ IVC అని అడగొచ్చు. ఓకేనా, ఏంటి ఏ డేట్ 20th సెప్టెంబర్ 1924న సర్ జాన్ మార్షల్ అనౌన్స్ చేశారనమాట. క్లియర్? అండ్ ఇక్కడ దిస్ civilization spans over 2000 sites across 1.5 million square kilometers in India. Nothing but ఎన్ని సైట్స్ ఉన్నాయి మొత్తం భారతదేశం పరంగా ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయ్యింది IVC అంటే ఎంత అంటే 1.5 million square kilometers ఎక్స్టెండ్ అయింది. అండ్ ఆ ప్రదేశాలు ఏంటి అంటే ప్రెజెంట్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఫేమస్ ఫర్ ఇట్స్ అడ్వాన్స్డ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. మనకు తెలుసు IVC అంటేనే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అప్పట్లోనే. నథింగ్ బట్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా ఆర్గనైజ్గా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇవన్నీ మనం చూసాం కదా, అవన్నీ లింక్ చేసుకోండి. స్టాటిక్ కాన్సెప్ట్కి వెళ్ళి ఇక్కడ మనం చూసుకుంటే కాంటెంపరీగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో పాటు అప్పుడులో కాంటెంపరీగా ఉన్న సివిలైజేషన్స్ ఏంటో జస్ట్ గుర్తుపెట్టుకోండి. మెసోపొటామియన్ సివిలైజేషన్ 4000 నుంచి 3500 BC వరకు ఉంది మెసోపొటామియన్. ఇట్ ఈస్ బిట్వీన్ ప్లేసెస్ చూద్దాం ఎక్కడ అని. మోడర్న్ డే ఇరాక్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇరాన్, సిరియా, కువైట్, టర్కీ బిట్వీన్ టైగ్రీస్ అండ్ యూఫ్రటిస్ రివర్. ఈ రివర్స్కి మధ్యలో ఉన్న సివిలైజేషన్ మెసోపొటామియన్ సివిలైజేషన్. దీనికి రీసెంట్గా రిలేటెడ్ న్యూస్ ఏమన్నా చూసామా? మనకు ఒక బాబిలోనియన్ వరల్డ్ మ్యాప్ అనేది డిజైన్ చేశారు రీసెంట్గా. ఏంటి బాబిలోనియన్ పీరియడ్కి సంబంధించిన వరల్డ్ మ్యాప్ని రీడిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ బాబిలోనియన్ పీరియడ్ ఏంటంటే దీనికి సంబంధించిందే. ఓకే, అవన్నీ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 3300 BC మనం డిస్కస్ చేసుకుంటున్నది ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఓకే ఈ ప్లేసెస్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ వచ్చి 3100 BCకి సంబంధించింది. అండ్ అక్రాస్ ద నైల్ రివర్, నైల్ ద లాంగెస్ట్ రివర్ అని చెప్తారు కదా, నైల్ రివర్ దగ్గర ఈ యొక్క ఈజిప్ట్ సివిలైజేషన్ అనేది ఉంది. ఫేమస్ ఫర్ ఇట్స్, దేనికి ఫేమస్? పిరమిడ్స్, టోమ్స్, మజోలియమ్స్ అంటే ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటంటే టోమ్స్ ఉంటాయి కదా, అంటే ఈ యొక్క
అంటే ఈ యొక్క గ్రేవ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ద బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో బిల్డింగ్స్ లాగా ఉంటే వాటినే మనం మజోలియమ్స్ అని పిలుస్తారు. అర్థమైందా? టోమ్సే ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని మనం మజోలియం అంటాం. ఓకే, ఈజిప్ట్లో ఫేమస్ ఈ మజోలియమ్స్. అండ్ నెక్స్ట్ ఫైనలీ ఏన్షియంట్ చైనా. ఏన్షియంట్ చైనా వచ్చేసి 2000 BCకి సంబంధించిన సివిలైజేషన్. అయితే ఇది మనకి సిచ్యువేటెడ్ బిట్వీన్ ఎల్లో అండ్ యాంగ్జే రివర్స్. ఏ రివర్స్ మధ్య ఉంది? ఎల్లో అండ్ యాంగ్జే రివర్స్ మధ్యలో ఉంది. ఇది మెసోపొటామియా వచ్చి టైగ్రిస్ అండ్ యూఫ్రటిస్ రివర్ మధ్యలో ఉందని గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంకొక పేరు ఉంది, నోన్ యాజ్ ఫర్టైల్ క్రెసెంట్ ఆర్ క్రేడల్ ఆఫ్ సివిలైజేషన్ అని. ఏ సివిలైజేషన్ని పిలుస్తారని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మెసోపొటామియన్ సివిలైజేషన్ని పిలుస్తారనమాట. ఓకేనా? ఒక క్వశ్చన్లో మనం నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ కవర్ చేయాలి. క్లియర్? అండ్ రీసెంట్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు ఐవీసీ సైట్స్. ఐవీసీ సైట్స్కి సంబంధించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్కి సంబంధించి రీసెంట్గా మనం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి? ఇక్కడ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ NMHC అనేది ఒకటి చేయబోతున్నారు. ఇది దేని కింద అంటే అండర్ సాగర్మాలా ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. సాగర్మాలా అంటే ఏంటంటే మొత్తం కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో పోర్ట్ కనెక్టివిటీని పెంచే విధంగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ సాగర్మాలా ప్రాజెక్ట్. వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ద భారత్మాలా ఇనిషియేటివ్. భారత్మాలా అంటే ఏంటి? మొత్తం దేశవ్యాప్తంగా ఇట్ ఈస్ అ గార్లాండ్ ప్రాజెక్ట్ అంటారు. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ సిటీస్ని మొత్తం కూడా హైవే రూట్తో కలపాలి అని తీసుకొచ్చిన భారత్మాల ఇండియా గార్లాండ్ ప్రాజెక్ట్కి మనం రిలేట్ చేసుకుని చదువుకోవచ్చు. కాకపోతే మినిస్ట్రీస్ వేరు. అది రోడ్వేస్ అండ్ హైవేస్కి సంబంధించి భారత్మాల, సాగర్మాల వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్కి సంబంధించిన ప్రాజెక్ట్. ఏంటిది? దీని ఉద్దేశం పోర్ట్ కనెక్టివిటీ పెంచాలి కోస్టల్ స్టేట్స్కి సంబంధించి. ఓకేనా? సో దీని కింద, ఈ ప్రోగ్రామ్ కింద దే ఆర్ డెవలపింగ్ ఏ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అట్ లోథాల్. ఎక్కడ? లోథాల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేస్తున్నారు. లోథాల్ అనేది మనకి వన్ అండ్ ఓన్లీ పోర్ట్ సిటీ అని చెప్పాను కదా మీకు, గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ధోలవీరా యాడెడ్ టు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయని చెప్పేసి. దాంట్లో ధోలవీరాని యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా రీసెంట్ ఇనిషియేటివ్. ఎన్నోది? 40th సైట్. క్లియర్? అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రాఖీగరి యాజ్ అన్ ఐకానిక్ సైట్. రాఖీగరి ఏరియా ఏదైతే ఉందో ఎక్కడుంది అంటే ఇది మనకి హర్యానాకి సంబంధించిన రాఖీగరిని ఐకానిక్ సైట్ కింద, అంటే మోస్ట్ డెవలప్డ్ సైట్ కింద డెవలప్ చేయాలని యూనియన్ బడ్జెట్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎప్పుడు? ఏ బడ్జెట్? 2020-21 బడ్జెట్. ఇవన్నీ కూడా రీసెంట్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు ఐవీసీ సైట్స్ అన్నమాట. క్లియర్? మ్యాప్ పరంగా చూడండి ఎక్కడెక్కడ ఏ సివిలైజేషన్స్ అనేవి డెవలప్ అయ్యాయో మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చూసుకోవాలి. అంటే ఐవీసీ సైట్స్కి కంపారిటివ్గా, అంటే నథింగ్ బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో కాంటెంపరీగా ఉన్న సైట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద అప్రోప్రియేట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వైట్ రివల్యూషన్ ఇన్ ఇండియా. ఇండియాలో వైట్ రివల్యూషన్కి సంబంధించి, ఓకే, ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా చెప్తారు కదా, దానికి సంబంధించి కరెంట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం మనం. యాజ్ పర్ ద బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్, వెరీ ఇంపార్టెంట్, యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం ద టాప్ 3 మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. టాప్ 3 స్టేట్స్ ఏంటి? మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. ఓకే, పాల ఉత్పత్తిదారులు ఎవరంటే యూపీ వచ్చి 15.7%, రాజస్థాన్ 14.4%, మధ్యప్రదేశ్ 8.73%. ఓకే, గుజరాత్ వచ్చి 4th స్టేట్. టాప్ 3 చూడండి, ఇది మనం ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఈజ్ ద వరల్డ్స్ టాప్ మిల్క్ ప్రొడ్యూసర్ విత్ ప్రొడక్షన్ హ్యావ్ రీచ్డ్ 231 మిలియన్ టన్స్ డ్యూరింగ్ 22-23 ఇయర్. అర్థమైందా? మొత్తం ప్రపంచంలోనే టాప్ ప్రొడ్యూసర్గా ఇండియా ఎదిగిందంట. ఎంత? మన ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంటే 231 మిలియన్ టన్స్ ఎదిగింది అని చెప్పేసి చెప్తున్నారు. 231 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కెపాసిటీని మనం అచీవ్ చేసామని చెప్తున్నారు. ఏ సంవత్సరంలో? 22-23కి సంబంధించి. అండ్ వైట్ రెవల్యూషన్ 2.0 మెయిన్ థీమ్ ఈస్ టు రైజ్ ఇంటర్నేషనల్ యూసేజ్ ఆఫ్ ఇండియన్ బ్రాండ్స్. నథింగ్ బట్ ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్లో ఈ వైట్ రెవల్యూషన్ 2.0 ఇప్పుడు నేను డిస్కస్ చేస్తుంది ఏదైతే ఉందో మనకి వైట్ రెవల్యూషన్ 2.0 అని చెప్పి మనకి న్యూస్లోకి వచ్చింది రీసెంట్గా, అందుకని చెప్పి దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి న్యూస్లో ఉన్న వైట్ రెవల్యూషన్ 2.0 యొక్క థీమ్ ఏంటి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ యూసేజ్ ఆఫ్ ఇండియన్ బ్రాండ్స్ అని ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఐడెంటిఫై చేయాలి. ఏ ఓన్లీ కరెక్ట్, బి ఓన్లీ కరెక్ట్, ఏ అండ్ బి కరెక్ట్, బి అండ్ సి కరెక్ట్. ఇక్కడ ఏ అండ్ బి కరెక్ట్, సి రాంగ్, థీమ్ రాంగ్. నేను చెప్పిన థీమ్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే మనకి వైట్ రెవల్యూషన్ 2.0 యొక్క థీమ్ ఏదైతే ఉందో అది మెయిన్గా విమెన్ ఎంపవర్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. ఏంటి? రీసెంట్గానే అమిత్ షా గారు అనౌన్స్ చేశారనమాట. ఈ యొక్క వైట్ రెవల్యూషన్ 2.0 మెయిన్గా
విమెన్ ఎంపవర్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విమెన్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, లేదా SHG మహిళలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు కదా, డ్వాక్రా అంటే ఏంటి, డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ స్కీమ్ అనమాట, డ్వాక్రా అని పిలుస్తారు కదా. సో వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఈ మిల్క్ ప్రొడక్షన్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ల ద్వారా వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఇంకా డెవలప్ చేసే విధంగా ఈ యొక్క వైట్ రెవల్యూషన్ 2.0 యొక్క థీమ్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, మిగతా 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఏంటి, మనకి వరల్డ్లోనే టాప్ మిల్క్ ప్రొడ్యూసర్గా ఇండియా ఉంది విత్ 231 మిలియన్ టన్స్ కెపాసిటీ. అలాగే టాప్ 3 స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి అలాంగ్ విత్ ద పర్సంటేజెస్ కూడా. ఫస్ట్ ఏంటి, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఓకేనా, దీనికి సంబంధించి సమ్ ఆఫ్ ద డేటా చూద్దాం మనం. Recently, the Ministry of Cooperation unveiled standard operating procedure for Wild Revolution 2.0 aimed at ఎంపవరింగ్. చూడండి, ఎయిమ్ అంటే థీమ్ అనమాట, ఎంపవరింగ్ విమెన్ ఫార్మర్స్ అండ్ క్రియేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్. నథింగ్ బట్ ఇది థీమ్, విమెన్ ఎంపవర్మెంట్ని పెంచాలి, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ తీసుకురావాలి. ఇది మనకి వైట్ రెవల్యూషన్ 2.0 యొక్క థీమ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అబౌట్ వైట్ రెవల్యూషన్ 2.0. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు ఇంక్రీజ్ మిల్క్ ప్రొడక్షన్ అలాంగ్ విత్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ ఫైట్ అగేన్స్ట్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఇన్ లైన్ విత్ లాంచ్డ్ and it is in line with white revolution launched in 1970 by Dr. Verghese Kurian. అంటే ఇది ఏ లైన్స్ లో వర్క్ చేస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు. 1970 సంవత్సరంలో వైట్ రెవల్యూషన్ ఫస్ట్ వర్షన్ వచ్చింది. ఎవరు లాంచ్ చేశారు, డాక్టర్ వర్గీస్ కురియన్. ఇండియాలో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారంటే వర్గీస్ కురియన్ని పిలుస్తారు. ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా పిలుస్తాం కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆపరేషన్ ఫ్లడ్. దేనికి సంబంధించి, ఇండియాకి సంబంధించి మిల్క్ ప్రొడక్షన్ పెంచాలి, ఇండియాని మిల్క్ ప్రొడక్షన్లో గ్లోబల్ లీడర్గా తీసుకురావాలి అని చెప్పి తీసుకొచ్చాము 1970లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎందుకంటే ఇండియాలో మేజర్గా డెవలప్ అయిన కోఆపరేటివ్ సెక్టార్ ఏంటి అంటే పాల సెక్టార్ అనమాట. మిల్క్ సెక్టార్ అనేది మేజర్గా డెవలప్ అయిన కోఆపరేటివ్ సెక్టార్ అంటే సహకార సంస్థ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే రాజ్యాంగంలో కోఆపరేటివ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ స్టేటా కాదా అని అడుగుతారు. అవి కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. కోఆపరేటివ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ స్టేట్ ఆర్ నాట్ అంటే కాదు. మనకి ఆర్టికల్ 12 డెఫినిషన్ ఆఫ్ స్టేట్ ఉంటుంది కదా ఫండమెంటల్ రైట్స్లో, అందులో ఇస్ కోఆపరేటివ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్టేట్ ఆర్ నాట్ అంటే కాదు. ఎందుకంటే దాన్ని సపోర్ట్ చేసే ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ కూడా ఉంది. కేసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. అక్కడ ఏ కేసు మనం లింక్ చేసుకోవచ్చు, కోనసీమ కోఆపరేటివ్ బ్యాంక్ వర్సెస్ సీతారామరాజు కేసు ఆఫ్ 1990. ఏంటది, కోనసీమ కోఆపరేటివ్ బ్యాంక్ వర్సెస్ సీతారామరాజు 1990. ఈ కేసు ప్రకారం కోఆపరేటివ్స్ ఆర్ నాట్ అండర్ ద పార్ట్ ఆఫ్ స్టేట్ డెఫినేషన్, ఆర్టికల్ 12 కిందకి రావు అని చెప్పిన కేసు అనమాట. అయితే కోఆపరేటివ్స్ మరి ఎక్కడికి వెళ్తాయి అంటే మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సి అక్కడ అసోసియేషన్స్ ఉంటుంది కదా, 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సిలో అక్కడికి వెళ్తాయి. ఏ అమెండ్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సిలో కోఆపరేటివ్స్ని, సహకార సంస్థల్ని యాడ్ చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి అంటే 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2011లో చేయబడిన సవరణ చట్టం అనమాట. ఓకే, ఇవన్నీ కూడా కోఆపరేటివ్స్ రిలేటెడ్గా మనం రాయాల్సిన పాయింట్స్. అండ్ ఆల్సో ఇక్కడ కోఆపరేటివ్స్కి సంబంధించి ఒక పోర్టల్ తీసుకొచ్చారు, అదేంటంటే మార్గదర్శిక. ఇక్కడ లాంచ్ ఆఫ్ మార్గదర్శిక అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. మార్గదర్శిక ఇనిషియేటివ్ ఇదేంటి అంటే ఇండియాలో మొత్తం 2 lakhs ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ని తీసుకురావాలి అని చెప్పేసి వచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఇది దేని కింద వస్తుంది అంటే మనకి నాబార్డ్ ఉంది కదా, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1982లో మనకి ఈ నాబార్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేనికి సంబంధించింది ఇది, అగ్రికల్చర్ని, వ్యవసాయాన్ని అలాగే గ్రామీణ అభివృద్ధిని పెంపొందించే ఒక ఆర్గనైజేషన్ అనమాట, అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, 1982లో శివరామన్ కమిటీ రికమెండేషన్ల మేరకు ఎస్టాబ్లిష్ అయిన సంస్థ నాబార్డ్. ఇది అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వీళ్ళిద్దరూ అండ్ ఆల్సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB వీళ్ళు ముగ్గురు కలిసి లాంచ్ చేసిన ఇనిషియేటివ్ ఏంటంటే మార్గదర్శిక. దేనికి సంబంధించి ఇండియాలో ఒక 2 lakhs అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ని తీసుకురావడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. ఓకేనా,
అండ్ గ్లోబల్ ర్యాంకింగ్స్, ఇవి మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించి ర్యాంకింగ్స్ అనమాట. చూద్దాం మనం. ర్యాంకింగ్, ఇండియా ఇస్ వరల్డ్స్ టాప్ మిల్క్ ప్రొడ్యూసర్ విత్ ప్రొడక్షన్ హ్యావ్ రీచ్డ్ 231 మిలియన్ టన్స్ డ్యూరింగ్ 22-23. మొత్తం 2022-23 సంవత్సరానికి సంబంధించి ఎంత రీచ్ అయిందంట, 231 మిలియన్ రీచ్ అయింది. సో మనం స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉండేదంటే 1951-52 ఆ పీరియడ్లో చూస్తే జస్ట్ 17 మిలియన్ టన్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ మాత్రం ఉండేది. అది ఇప్పుడు ఎంతకు రీచ్ అయింది, 231కి రీచ్ అయిందంటే మనం చాలా సక్సెస్ అయినట్టే కదా మిల్క్ ప్రొడక్షన్లో. ఓకే, కంపారిటివ్గా రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, టాప్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, BAHS రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ డిస్కస్ చేసాం. టాప్ 3 ఏంటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఇవి టాప్ 5 స్టేట్స్ అనమాట మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించి. క్లియర్? సో ఈ 5 స్టేట్స్ ఎంత డెవలప్డ్గా ఉన్నాయంటే మిల్క్ ప్రొడక్షన్లో, ఎక్స్క్లూజివ్గా ఈ 5 రాష్ట్రాల నుంచే టోటల్ 100% ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్లో తీసుకుంటే 53.08%. ఎంత, టోటల్ 100%లో 53.08% ఈ 5 రాష్ట్రాల నుంచే మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుందంట. ఓకేనా, కంపారిటివ్గా రాయండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ హౌ కెన్ మిల్క్ ప్రొడక్షన్ బి ఇంక్రీజ్డ్ అండర్ వైట్ రెవల్యూషన్ 2.0? ఇప్పుడు తీసుకొచ్చిన వైట్ రెవల్యూషన్ 2.0 ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్, ఎవరు, అమిత్ షా గారు లాంచ్ చేశారని చెప్పాను. ఎందుకు, ఈయన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్కి కూడా అమిత్ షా గారే మినిస్టర్ ఇప్పుడు ప్రెసెంట్. ఓకేనా, దీనికి సంబంధించి ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు మిల్క్ ప్రొడక్షన్ని పెంచడానికి అంటే చూద్దాం. జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి ఉంది, సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇదొక ప్రొసీజర్ అనమాట. ఇందులో పుట్టబోయే కాల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనం చూస్ చేసుకున్న సెక్స్తో పుడతాయి. అంటే నథింగ్ బట్ మేజర్గా ఈ పాలు ఇచ్చేవేంటి, ఫీమేలే కదా, కాబట్టి ఇక్కడ మొత్తం ఫీమేల్ పాపులేషన్ పుట్టే విధంగా సెక్స్ సార్టెడ్ సెమెన్ ప్రొసీజర్ ద్వారా ప్రొడక్షన్ పెంచడం అనమాట. గుర్తుపెట్టుకోండి, జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అంటే అదే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, సో అయితే ఇక్కడ ఒక అడిషనల్ పాయింట్ మెన్షన్ చేయండి. ఈ సెక్స్ సార్టింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే ఈ సెక్స్ సార్టింగ్ సెమెన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే, ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద USDA, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, రీసెర్చర్స్ ఇన్ లివర్మోర్, కాలిఫోర్నియాకి సంబంధించిన రీసెర్చర్స్ తీసుకొచ్చిన టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. అలాగే దీంతో పాటు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా కూడా ప్రొడక్షన్ పెంచుతారు. అయితే ఇందులో కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీలో. ఏంటంటే అవి గుర్తుపెట్టుకోండి. త్రూ దిస్ మెథడ్ ఎ సింగిల్ HGM cow can potentially produce 12 cows per year compared to 5 to 7 cows over in lifetime through normal breeding. అంటే నథింగ్ బట్ జనరల్గా చూసుకుంటే ఒక ఆవు ఏదైతే ఉందో ఆవు తన లైఫ్ టైం మొత్తంలోనూ నియర్లీ 5 to 7 కావ్స్ని జన్మనివ్వగలుగుతుంది అనుకుందాం. అయితే ఈ యొక్క ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా ఒక సంవత్సరంలోనే 12 కావ్స్ని పుట్టిస్తారంట. అంటే 12 కావ్స్ని పుట్టించే విధంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా చేస్తారంట. ఇలా చేయడం వల్ల మన ప్రొడక్షన్ పెరుగుతుందేమో కానీ వీటికి సంబంధించిన యానిమల్ సంబంధించిన ఎథికల్ రూల్స్ మాట ఏంటి? ఓకేనా, అంతే కదా. అంటే వాటి యొక్క కెపాసిటీని మించి వాటిని కష్టపెట్టడం జరుగుతుంది ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఎథికల్ ఇష్యూస్ కూడా మనం టెక్నాలజీకి సైడ్ లైన్గా అడ్రస్ చేయాలి. ఓకే, టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఎథికల్ ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. నెగిటివ్ ఇంప్లికేషన్స్ అనేవి సొసైటీ మీద పడుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటివన్నీ అడ్రస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్, IVF టెక్నాలజీకి సంబంధించి ద IVF టెక్నాలజీ immature ova are extracted, fertilized in a lab and then implanted in surrogate cows. IVF టెక్నాలజీ అందరికీ తెలిసిందే కదా, ల్యాబ్స్లో ఇంప్లాంటేషన్ చేయడం అనమాట. ఓకే, ఈ మూడు కూడా ఇలాంటి నోవెల్ టెక్నాలజీస్ ద్వారా ప్రొడక్షన్ని పెంచాలి అన్న ఆలోచనతో వైట్ రెవల్యూషన్ 2.0 తీసుకొచ్చారు. దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటి? విమెన్ ఎంపవర్మెంట్, జాబ్ క్రియేషన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.